ఓకే. మరి ఎలక్షన్స్‌కి 1.5 ఇయర్ కంటే ముందు నుంచి ప్రజల్లో ఉంటాను, ప్రజలతో మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళకి సమస్యలు తెలుసుకుంటూ ఉంటాను, పాదయాత్ర స్టార్ట్ చేస్తాను గుంటూరు నుంచి అని లేటెస్ట్‌గా న్యూస్. ఏలూరు నుంచి. సో మరి అప్పుడు ప్రజలు ఇవన్నీ క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందిగా, ఒక్కళ్ళైనా అడిగే అవకాశం ఉంటుంది కదా. మరి వాళ్ళకి అర్థమవుతుంది కదా జగన్ ఏం మాట్లాడుతున్నారు, జగన్ సీఎంగా అయితే ఒకవేళ ఎన్నుకుంటే వీళ్ళకి మంచి సీట్లు వస్తే, మా నాయకుడైతే అమరావతి ఉంటుందో ఉండదో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. ఎలా డీల్ చేస్తారు అనుకుంటున్నారు ఈ పాదయాత్రలో? నేను ఇందాక చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డికి అమరావతి సెంటిమెంటు, తెలుగు సెంటిమెంటు ఇటన్నీ ఏమి ఉండవు. జగన్మోహన్ రెడ్డికి గెలవడం ఎలా, సీఎం కావడం ఎలా, అంతే. అప్పుడు మళ్ళీ మాట మార్చేస్తారంటారా? నమ్మలేం కదా, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినప్పుడు నేను కూడా మద్దతు ఇస్తున్నానని చెప్పాడు, నేను రాజకీయం చేయదలుచుకోలేదు అన్నాడు. అలాగే అమరావతి రాజధాని పనులు ప్రారంభించారు, కట్టారు, అంతా అయిపోయింది. 2019లో వీళ్ళు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, భారీ మెజారిటీతో గెలిచాడు. రావడం ఆలస్యము, కలెక్టర్స్ భవన్లో ప్రజాభవన్ను కూలగొట్టేశాడు. తర్వాత అమరావతి మీదకి వెళ్ళాడు. అమరావతిని, ఆ రైతులను, వాళ్ళందరినీ ఏం చేసింది అందరూ చూశారు. మళ్ళీ నిన్నగాక మొన్న వచ్చేసి అమరావతి రాజధాని భూగర్భంలో కడతారా అన్నాడు. అట్లాగే ఎక్కడి నుంచి పరిపాలన ఉంటుందో అదే రాజధాని అన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలైతే నమ్మరు, అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఏదైనా ప్రమాణం చేసి చెప్తానన్నా కూడా నమ్మే పరిస్థితి లేదు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడంటే ఇందాక చెప్పినట్టు గెలవటం ముఖ్యం, అంతే. దాని తర్వాత మిగతాటి ఏదైనా ఉండొచ్చు. దానికోసం 1.5 ఇయర్ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేస్తాడు. అంటే ఎలక్షన్స్ ఇంకా 1.5 ఇయర్ ఉన్నాయనగా అప్పటి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి గతంలో ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమయ్యేసి కలుస్తూ పోతాడో ఆ విధంగానే కలుస్తూ వస్తాడు. దానికంటే ముందు అంటే ఒక 1.5 ఇయర్ నుంచి, పాదయాత్రకు ముందు ఒక 1.5 ఇయర్ ఏం చేస్తాడంటే ప్రతి వారము ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళతో సమావేశాలు పెట్టుకొస్తాడు. అంటే 175 వారాలు, 175 నియోజకవర్గాలు. దాని తర్వాత మళ్ళీ పాదయాత్ర 1.5 ఇయర్ చేస్తాడు. డైరెక్ట్గా ఎలక్షన్స్కి వెళ్ళిపోతారు. అంటే జగన్మోహన్ రెడ్డి ముందున్న లక్ష్యం ఏంటంటే ఎలాగైనా గెలవాలి, అంతే, గెలిపే. దాని తర్వాత గెలిచిన తర్వాత నేనేం చేయాలి అనేది ఉండదు. తను ఏమనుకున్నాడో అదే చేస్తాడు. ఈ 11 సీట్లు ఎందుకు పడ్డాయి, ఇందాక చెప్పే 11 సీట్లకు ఎందుకు పడ్డాను, నేనేం తప్పు చేశాను, నేనేం మార్చుకోవాలి, నన్నేం మార్చుకోవాలి, ఇవన్నీ ఆలోచనలు లేవు. నేను గెలవాలి, నాకేమనిపిస్తే అది చెయ్యాలి అనేది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అమరావతి కావాలా, రాజధానిగా ఉండాలనుకుంటే కూటమిని గెలిపించుకుంటారు. లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన ఇష్టం వచ్చినట్టు తాను ఏదైనా చేసుకుంటాడు, మనకు అమరావతి అవసరం లేదు అనుకున్న ప్రజలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసినా, అది కూటమి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, పాదయాత్రలు చేసినా, ప్రజల మీద పాలు పోసినా డిసైడ్ చేసేది ప్రజలే. కూటమి కావాలన్నా వైసీపీ కావాలన్నా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే.